మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిన్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల సందర్భంగా జరిగినటువంటి ఒక రెండు సంఘటనల గురించి మాట్లాడటం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నవతరం పార్టీ నుండి నివాళులు అర్పిస్తూ ఉన్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడైనప్పటికీ ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి, ఆయన మంత్రిగా పనిచేశారు. అట్లాగనే మరి ఒక కాపు ఉద్యమ నాయకుడిగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంతేకాకుండా మరి వాళ్ళ అమ్మాయి క్రాంతి, ఆవిడికి తండ్రి కూడా. నిన్న పోలీసులు గౌరవ వందనం అంత్యక్రియల సందర్భంగా చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు నిన్న జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరగల. ఏ నాయకుడైనా చనిపోతే లేకపోతే ప్రభుత్వం యొక్క అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ మహనీయుడైనా సరే దాన్ని పూర్తిగా అందుకున్నటువంటి పరిస్థితి భారతదేశంలో. అట్లాంటిది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అట్లాగనే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేది, పోలీసులు నెట్టివేయటం అనేది చాలా ఎట్లా అంటే చెప్పడానికి వీల్లేనంత బాధ కలిగించింది. ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారిక లాంఛనాన్ని తిరస్కరించేటువంటి హక్కు అంబటి రాంబాబు గారికి లేదు. ఆయన నిన్న పోలీసులు నెట్టివేసినటువంటి సంఘటన మరి ఆయన విజ్ఞతకే